ప్రవక్త అయినటువంటి ఆగూరు గారి ద్వారా దేవుడు వ్రాయించినటువంటి ఒక అద్భుతమైన మాట. సామెతల గ్రంథం 30:13 కన్నులు నెత్తుకు వచ్చినటువంటి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి అని అంటాడు. కన్నులు నెత్తుకు వచ్చిన వారు అని అంటే గర్విస్తులు, అంటే వారి కన్నులు ఎంత పైకెత్తబడి ఉన్నవి అని అంటే వారికి ఎవరో కనబడడం లేదు. కన్నులు నెత్తుకు వచ్చిన వారు ఈ సమాజంలో ఇలాంటి వారిని చాలా మందిని చూస్తూ ఉంటాం. వ్యాపారంలో మంచి లాభాన్ని సంపాదించారనుకోండి, వారి చేతి నిండా డబ్బులు గలగలాడుతున్నాయి అనుకోండి, వారి కన్నులను ఎత్తుకొచ్చేస్తాయి. సమాజంలో ఇలాంటి వారిని కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ఉద్యోగం వచ్చింది అనుకోండి, కొంతమందికి కన్నులను ఎత్తుకొచ్చేస్తాయి. పదవి వచ్చింది అనుకోండి, కొంతమందికి కన్నులను ఎత్తుకొచ్చేస్తాయి. కన్నులు నెత్తికి రావడం అని అంటే వారు పూర్తిగా గర్వముతో నిండిపోయారు అని అర్థం. ఏమీ లేనప్పుడు అణిగిమనుకుంటున్నారు, అన్నీ కలిగి ఉన్నప్పుడు ఎగిరెగిరి పడుతున్నారు. మీరు నిత్య జీవాన్ని పొందాలనుకుంటున్నారా? గర్వానికి చోటు ఇవ్వకూడదు. గర్వం అనేటువంటిది దేవుని యొక్క లక్షణం కాదు. గర్వం అనేటువంటిది అపవాది యొక్క లక్షణం. గర్వం అనేటువంటిది దేవుడు అసహించుకునేటువంటి లక్షణం. అందుకనే దేవుడు తన గ్రంథంలో చాలా క్లియర్ గా వ్రాయించాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును. చరిత్రలో మీరు చూడగలిగితే మోయాబీయుల యొక్క గర్వాన్ని దేవుడు అనగద్రొక్కేశాడు. ఐగుప్తీయుల యొక్క గర్వాన్ని దేవుడు అనగద్రొక్కేశాడు. ఫరో యొక్క గర్వాన్ని దేవుడు అనగద్రొక్కేశాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు యొక్క గర్వాన్ని దేవుడు అనగద్రొక్కేశాడు. అశ్షూరీయుల యొక్క గర్వాన్ని దేవుడు చరిత్రలో అనగద్రొక్కేశాడు. బబులోనీయుల యొక్క గర్వాన్ని దేవుడు అణిచివేశాడు. యోధారాజు అయినటువంటి ఉజ్జియా తన మనసున గర్వించి, అతడు స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయినట్లుగా దేవుడు ఒక దృష్టాంతాన్ని మనకి వ్రాయించాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రియులారా, గర్వం అనేటువంటిది మన జీవితాల్లోనికి రానివ్వకూడదండి. అది మనల్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఎంత మనము అభివృద్ధి చెందుతున్నా, ఆశీర్వదించబడుతున్నా, దేవుని ఎదుట మనం విధేయత కలిగి మనం బ్రతకాలి. మనల్ని అంతకంతకు అభివృద్ధిలోనికి నడిపిస్తున్నటువంటి దేవునికి లోబడుతూ సమాజంలో మనము బ్రతకాలి. అదే సామెతల గ్రంథంలో 29వ అధ్యాయంలో 23వ వచనంలో ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును అని అంటాడు. ప్రియులారా, గమనించండి, దేవుని ఎదుట మనం విధేయులుగా ఉండాలి. మన విధేయత మనకు ఘనతను తీసుకుని వస్తుందట, కానీ ఎవని గర్వం అని తగ్గిస్తుందట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడు కూడా దేవుని పిల్లలంగా దేవుని బలిష్టమైన రెక్కల క్రింద మనము దీన మనస్కులుగా బ్రతకాలి. అది మనకు క్షేమం, మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమం. కాబట్టి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నటువంటి మన జీవితాలలో ఎక్కడ కూడా గర్వానికి మనం చోటు ఇవ్వకూడదు. చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం, గర్వంతో ఉన్నవాడు బ్రతికి బట్టగట్టినట్టుగా మనం చూడలేదు. గర్వముతో ఉన్నవారు అనగదొక్కబడ్డారు, అణిచివేయబడ్డారు దేవుని చేత. కానీ ఈ రోజు నీలో ఉన్నటువంటి విధేయత నిన్ను హెచ్చిస్తుంది. ఒకవేళ నీలో గర్వం ఉంటే ఆ గర్వమే నీ నాశనానికి దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్త కలిగి మన జీవితాల్లో ఎక్కడ కూడా గర్వానికి చోటు ఇవ్వకుండా దేవుని బలిష్టమైన రెక్కల క్రింద మనం దీన మనస్కులుగా బ్రతుకుదాం.